జన్మదినం జరుపుతున్నటువంటి అందరికి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ముందుగా ఇక్కడికి విచ్చేసినటువంటి తిరువూరు నియోజకవర్గంలోని అత్యంత మహారాజులంతా వేదిక మీద ఉన్నారు. వేదిక కింద కూడా అన్ని వివిధ గ్రామాలకు చెందినటువంటి వారు తిరువూరు పట్టణంలోని ప్రముఖులంతా ఉన్నారు. అందరి తరఫున జగనన్నకు జన్మదిన శుభాకాంక్షలు. 10 కాలాల పాటు ఈ రాష్ట్రంలో పేద బడుగు బలహీన వర్గాల యొక్క అభ్యున్నతి కోసం కృషి చేయాల్సినటువంటి యువ నేత. ఈరోజు దక్షిణ భారతదేశంలో అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మీరు ఏ కార్యక్రమం చూసినా అక్కడ రైతుల్ని పలకరించడానికి వెళ్తే ఎవరు పిలవకపోయినా ప్రోగ్రాం ఇస్తే చాలు రోడ్ల వెంటబడి చాలల్లో పుట్లల్లో డొంకల్లో పరిగెత్తుకుంటా వచ్చి ఆయన్ని ఆదరిస్తున్నటువంటి ఆదరణ మనం టీవీల ద్వారా పత్రికల ద్వారా చూస్తా ఉన్నాం. ఎందుకు ఈ ఆదరణ? ఏం చేశాడు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి? 2 ఏళ్లు కరోనా కష్టకాలంలో ఈ రాష్ట్ర ప్రజానీకాన్ని ప్రపంచం మొత్తం అతలాకుతలం అయిపోయినా గానీ ఆదుకున్నటువంటి ఈ రాష్ట్ర ప్రజానీకాన్ని, ఆంధ్ర ప్రజానీకాన్ని ఆదుకున్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే దట్ ఈజ్ జగన్మోహన్ రెడ్డి. ఆదాయం లేదు, వ్యాపారం లేదు, అయినా గాని రాష్ట్ర ప్రజానీకాన్ని 2 సంవత్సరాలు ఆయన పాలించింది 3 ఏళ్లే. ఈ యొక్క రాష్ట్రంలో డిబిటి అనేది, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అనేది ప్రతి ఒక్కళ్ళకి కూడా, ప్రతి ఒక్క కుటుంబానికి ఆయన డైరెక్ట్ గా బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు జమ చేసి పేద ప్రజలు ఆదుకున్నటువంటి వ్యక్తి. అన్ని వర్గాలని, ఎక్కడ కులం లేదు, మతం లేదు, అక్కడ పార్టీలు లేవు, పేదలే ధ్యేయంగా ఆయన పనిచేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలే ఈ రోజు ఆయన వెంటబడటానికి, జనం ఆదరించడానికి కారణమవుతుందని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నారు. భారతదేశంలో 29 రాష్ట్రాలు ఉన్నాయి. ఏ రాష్ట్రంలో కూడా విద్య ఒక విప్లవాత్మకంగా తీసుకొని విద్యా వ్యవస్థని మార్పు చేసినటువంటి మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి గారు. అందుకనే ఆయన ఆదరిస్తున్నారు ఈ ప్రజానీకం. అంతేకాదు 25 లక్షల వరకు కార్పొరేట్ వైద్యాన్ని పేదలకు అందించేటటువంటి ఆరోగ్యశ్రీని అమలు చేసినటువంటి మహానుభావుడు కాబట్టే ఈ జనం మొత్తం కూడా ఆదరిస్తున్నారనేది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. ఇలా కూటమి పాలకులు చెప్పారు, సూపర్ 6 అన్నారు, ఇంకా చాలా చాలా వాగ్దానాలు చేశారు. మీకు 15,000, మీకు 15,000, మీకు 15,000, నీకు 18,000 అని స్లోగన్స్ ఇచ్చారు. అవన్నీ పూటగా చేరిపోయినాయి. నిరుద్యోగులకు 3,000 అన్నారు. అదేవిధంగా ప్రతి ఒక్క 50 సంవత్సరాలు నిండినటువంటి మనిషి ఎవరైనా ఉన్నారంటే వాళ్ళకి 4,000 పెన్షన్ ఇస్తా ఉన్నారు. ఈ యొక్క ఓటకు మాటలు. రైతుకి 20,000 ఇస్తానన్నారు, సంవత్సరానికి 20,000 ఇస్తానన్నారు. అందుకని అవి కూడా ఇవ్వలేదు. ఇవన్నీ ఇవ్వలేదు. తిరిగి మళ్ళీ ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటా ఉన్నారు. కానీ ప్రజాస్వామ్యంలో తప్పదు, 5 ఏళ్లకు ఒకసారి ఎన్నికలు. ఇప్పటికే 18 మాసాలు నిండిపోయినాయి. మీరు ఇచ్చిన వాగ్దానాలన్నీ కూడా అమలు జరగటం లేదు. ఈరోజు విప్లవాత్మకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో జరిగినాయి అంటే అది జగన్మోహన్ రెడ్డి గారు. 29 రాష్ట్రాలు కూడా అందరూ చూశారు, ఆచరించారు. విద్యా విధానం కానీ, సంక్షేమ కార్యక్రమాలు కానీ, ఈయన చేసినటువంటి ఒక యువ నేత ఈ రాష్ట్రంలో చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలని మరిపించడం ఎవరి తాత వల్ల కాదు, ఈ కూటమి వల్ల కాదని చెప్పి తెలియజేసుకుంటావాలి. మీరన్నీ పక్కదారి పట్టించే మాటలు.
ఏమైనా ప్రశ్నిస్తే, ఏమైనా ప్రశ్నలు అడిగితే కరెక్ట్ సమాధానం చెప్పకుండా డొంక తిరుగుడు వ్యవహారం చేస్తా ఉన్నారు. ఏమయ్యా ప్రైవేట్ కళాశాలలు, ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఎందుకు ప్రైవేటైజ్ చేస్తున్నారు? ఇన్ని కోటి మంది పైన సంతకాలు పెట్టి మీకు అందిస్తా ఉన్నారు గవర్నర్ గారి కంటే. వాళ్ళు ఏదో కాకమ్మ కబుర్లు చెప్తా ఉన్నారు. మీరు చెప్పారు బంగారు కుటుంబాలని. ఈ రాష్ట్రంలో బంగారు కుటుంబం ఒక్కటైనా ఉందా? ఏం చేశారు మీరు బంగారు కుటుంబాలని? పీపీ 4 పీలు పెట్టారు దానికి, దీనికేమో 3 పీలు పెట్టారు, దానికేమో 4 పీలు పెట్టారు. ఏ ఇండస్ట్రీస్ అయినా ఈ రాష్ట్రంలో పేద కుటుంబాలను దత్తత తీసుకొని వాళ్ళ బంగారు కుటుంబాలు చేశారేమో చూపించాల్సిందిగా ఈ కూటమి నాయకుల్ని నేను అడుగుతా ఉన్నాను. ప్రశ్నిస్తానన్న పవన్ కళ్యాణ్ ఎక్కడున్నావు నువ్వు అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఎక్కడ ప్రశ్న అనేది ప్రజాస్వామ్యంలో ఒక అద్భుతమైనటువంటి విషయం. ప్రశ్నించటం, ఏదైతే రాజ్యాంగబద్ధంగా పరిపాలన కొనసాగట్లేదో దాన్ని ప్రశ్నించడం ప్రజల హక్కు అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను. ప్రశ్నించే గొంతుకల్ని భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 19 ఏదైతే ఉందో భావ ప్రకటన స్వేచ్ఛకి ఆటంకం, భంగం కలిగించేటటువంటి ఈ కూటమి ప్రభుత్వాన్ని ప్రజలంతా కూడా అసహించుకుంటున్నారు. మీరు చెప్పింది ఒకటి, చేసేది ఒకటి. ఈరోజు భావ ప్రకటన స్వేచ్ఛ లేదు, పత్రికా స్వేచ్ఛ లేదు. అన్ని కూడా రకరకాలుగా మీరు మీ మీద ఏదైనా విమర్శ చేస్తే దానికి సరైన సమాధానం చెప్పుకోకుండా తట్టుకోలేనటువంటి విధంగా మీరు ప్రవర్తిస్తున్నారని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను. మంచి ప్రశ్నలు అడిగినప్పుడు, మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చబడినప్పుడు ప్రజలు ప్రశ్నిస్తారు. దానికి మీరు సరైన సమాధానం చెప్పాలి తప్ప ప్రక్క దారి పట్టించేటటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో భారత రాజ్యాంగాన్ని, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అందించిన రాజ్యాంగాన్ని కాపాడటానికి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలంతా కూడా సిద్ధంగా ఉన్నారు. రాజ్యాంగాన్ని కాపాడుకుంటాం, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటాం అని చెప్పి ఈ 53వ పుట్టినరోజు సందర్భంగా పునరంకితం అవుతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారికి అంకితం. తిరిగి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసేంత వరకు ఈ పోరాటం ఆగదు అని చెప్పి తెలియజేసుకుంటూ జగనన్నకి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. అందరికీ నమస్కారం.